ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఫిబ్రవరి 24న మొదలయ్యింది. ఈ యుద్ధం ఇలానే కొనసాగితే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ప్రపంచ దేశాలు ఏం చేయబోతున్నాయి, ఇండియా మీద ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు చెబుతాను. ఇక స్టార్ట్ చేస్తాను. ఈ యుద్ధంలో అసలు రష్యా ఏం చేయాలనుకుంటుందో చెబుతాను. మొదట ఏం చేస్తుందంటే యుక్రెయిన్ క్యాపిటల్ అయిన క్యూ అనే సిటీకి మిలిటరీని పంపి ప్రస్తుతం ఉన్న యుక్రెయిన్ ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేసి అతన్ని పదవిలో నుంచి తీసివేస్తుంది. ఆ తర్వాత యుక్రెయిన్ ప్రెసిడెంట్ పదవిలో రష్యాకి అనుకూలంగా ఉండే ఎవరైనా ఒక యుక్రెయిన్ లీడర్ ని నియమిస్తుంది. ఆల్రెడీ లుహాన్స్క్ మరియు డోనెస్క్ ప్రాంతాలని సపరేట్ దేశాలుగా అనౌన్స్ చేసింది రష్యా. లుహాన్స్క్ మరియు డోనెస్క్ ప్రాంతాల్లో రష్యా ఓటింగ్ కండక్ట్ చేస్తుంది. ఆ ఓటింగ్ ఏమనంటే మీరు సపరేట్ దేశాలుగా ఉండాలనుకుంటున్నారా లేక రష్యా దేశంతో కలవాలనుకుంటున్నారా అని. ఆ రెండు ప్రాంతాల్లో రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు గనక రష్యాతో తమ ప్రాంతాలని కలపాలని అక్కడి ప్రజలు ఓటింగ్ చేస్తారు. అప్పుడు లుహాన్స్క్ మరియు డోనెస్క్ ప్రాంతాలు రష్యాలో కలుస్తాయి. యుక్రెయిన్ ప్రెసిడెంట్ పదవిలో ఆల్రెడీ రష్యాకి అనుకూలంగా ఉండే లీడర్ ని నియమించారు గనక ఇక అతను రష్యాకి అనుకూలంగా ఉండే డెసిషన్స్ తీసుకుంటాడు. అంటే యుక్రెయిన్ ని యూరోపియన్ యూనియన్ లో కలపకపోవడం, యుక్రెయిన్ ని నాటోతో కలపకపోవడం, రష్యాతో ఎక్కువ ట్రేడింగ్ చేయడం, రష్యా చెప్పినవి వినడం లాంటివి. ఆ తర్వాత రష్యా మిలిటరీ నెమ్మదిగా యుక్రెయిన్ సిటీస్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోతుంది. ఈ విధంగా రాబోయే రోజుల్లో జరగబోతుంది. ఇలానే ఎందుకు జరుగుతుంది అని మీరు అడగచ్చు. ఇలానే జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ 2008లో జార్జియా అనే కంట్రీ విషయంలో రష్యా ఇలానే చేసింది. అసలు ఆ జార్జియా స్టోరీ ఏంటో చెబుతాను. మ్యాప్స్ ని గమనిస్తే జార్జియా కంట్రీ ఇక్కడ ఉంది, పైన రష్యా ఉంది. 2003లో జార్జియాలో ప్రో వెస్టర్న్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ప్రో వెస్టర్న్ గవర్నమెంట్ గనుక అక్కడ ఉన్న రాజకీయ నాయకులు తీసుకునే డెసిషన్స్ అన్ని వెస్టర్న్ కంట్రీస్ కి అనుకూలంగా ఉండేవి. అందువల్ల అవన్నీ రష్యాకి నచ్చడం లేదు. ఒకప్పుడు సోవియట్ యూనియన్ లో ఉన్న జార్జియా విడిపోయిన తర్వాత నెమ్మదిగా వెస్టర్న్ కంట్రీస్ కి దగ్గర అవ్వడం రష్యాకి నచ్చలేదు. మొదట్లో చెప్పి చూసింది, అయినా జార్జియా వినలేదు. ఇది మా దేశం, మాకు ఇష్టమైన డెసిషన్స్ తీసుకుంటాము, మీ మాటలు ఎందుకు వినాలి అని జార్జియా అనింది. అప్పుడు రష్యా ఏమందంటే మీరు వెస్టర్న్ కంట్రీస్ కి దగ్గర అయితే ఆ తర్వాత వెస్టర్న్ కంట్రీస్ లీడర్స్ ఏం చేస్తారంటే ఆయుధాలు తీసుకొచ్చి మీ దేశంలో పెడతారు, అప్పుడు మాకు సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది అని రష్యా అనింది. ఆ మాటలు జార్జియా వినలేదు. దానివల్ల రష్యా జార్జియా మధ్య సంబంధాలు దెబ్బతింటూ వచ్చాయి. 2008కి వచ్చేసరికి రష్యా జార్జియా మధ్య సంబంధాలు అనేవి బాగా దెబ్బతిన్నాయి. అదే టైంలో జార్జియా దేశంలోని అబ్ఖాజియా, సౌత్ ఒసేటియా అనే రెండు ప్రాంతాల్లో స్వాతంత్ర్య ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యుక్రెయిన్ లో ఎలాగైతే లోహెన్స్క్ మరియు డోనెస్క్ ప్రాంతాల్లో యుక్రెయిన్ నుంచి ఇండిపెండెన్స్ కావాలని ఉద్యమాలు జరుగుతున్నాయో అలానే జార్జియాలోని ఈ రెండు ప్రాంతాల్లో జార్జియా నుంచి ఇండిపెండెన్స్ కావాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమాలని అనువుగా భావించిన రష్యా తన పవర్ ఏంటో జార్జియాకి తెలియజేయాలనుకుంది. రష్యా ప్రస్తుతం ఎలాగైతే యుక్రెయిన్ మీద మిలిటరీ యాక్షన్ తీసుకుందో అలానే 2008లో కూడా జార్జియా మీద మిలిటరీ యాక్షన్ తీసుకుంది. ఆ మిలిటరీ యాక్షన్ ఎలా తీసుకుందంటే రష్యన్ మిలిటరీ జార్జియా కంట్రీలోకి ప్రవేశించి మెయిన్ సిటీస్ అన్నిటినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అబ్ఖాజియా మరియు సౌత్ ఒసేటియా ప్రాంతాలకి ఇండిపెండెన్స్ ప్రకటించింది. ఆ రెండు ప్రాంతాల వాళ్ళకి ఆయుధాలు ఇవ్వడంలో రష్యా సహాయం చేసింది. ఆ రెండు ప్రాంతాలు జార్జియా నుంచి విడిపోయి సపరేట్ దేశాలుగా ఏర్పడినట్టుగా వాటిని రష్యా రికగ్నైజ్ చేసింది. ఇదంతా 6 రోజుల్లో జరిగిపోయింది. ఈ 6 రోజుల్లో చాలా ప్రాణ నష్టం, చాలా విధ్వంసం జరిగింది. ఎందుకంటే రష్యన్ మిలిటరీ ఉద్యమాలు జరుగుతున్న ప్రాంతాలనే కాకుండా మొత్తం జార్జియా దేశాన్ని ఆక్రమించింది గనుక ఆగస్టు 7న మొదలైన యుద్ధం ఆగస్టు 12న ముగిసింది. ఆ యుద్ధం తర్వాత రష్యన్ మిలిటరీ జార్జియా సిటీస్ ని విడిచి తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. ఆ టైంలో ఇంటర్నేషనల్ కంట్రీస్ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే రియాక్ట్ అయ్యేలోపే అంతా జరిగిపోయింది. ప్రస్తుతం ఆ రెండు ప్రాంతాల ప్రజలు తమను తామే పరిపాలించుకుంటున్నారు. జార్జియా విషయంలో రష్యా ఈ విధంగా చేసింది. ఇప్పుడు యుక్రెయిన్ విషయంలో కూడా రష్యా అలానే చేస్తుందని భావిస్తున్నారు. ఇంతకు ముందు వీడియోలో ఏం చెప్పానంటే 2014లో యుక్రెయిన్ కి చెందిన క్రిమియాని రష్యా ఆక్రమించుకుంది అని. అలా చేసేటప్పుడు క్రిమియాలో ప్రాణ నష్టం గాని విధ్వంసం గాని జరగలేదు. ఎందుకంటే ఆ టైంలో రష్యన్ మిలిటరీ కేవలం క్రిమియాలోకి మాత్రమే ప్రవేశించింది గనుక. అది కాకుండా ఆల్రెడీ క్రిమియా ప్రజలు రష్యాతో కలవాలని కోరుకుంటున్నారు గనుక. కానీ ఇప్పుడు రష్యన్ మిలిటరీ మొత్తం యుక్రెయిన్ లోకి ప్రవేశించింది. యుక్రెయిన్ లో
70% మందికి రష్యా అంటే ఇష్టం లేదు గనుక యుక్రెయిన్ మిలిటరీ నుంచి పోరాటం ఎక్కువగా ఉంది. రష్యా కూడా వెనక్కి తగ్గడం లేదు. అందుకే ప్రాణ నష్టం, విధ్వంసం ఎక్కువగా ఉంది. ఇప్పుడు రష్యాకి ఇదొక ప్రెస్టీజియస్ ఇష్యూ. ఇప్పుడు గాని రష్యా వెనక్కి తగ్గిందంటే ప్రపంచంలో ఇక తమ మిలిటరీకి వాల్యూ ఉండదని రష్యా భావిస్తుంది. ఒకవేళ రష్యా అడిగేవి గాని యుక్రెయిన్ ఒప్పుకుంటే అప్పుడు రష్యన్ మిలిటరీ వెనక్కి వెళ్లిపోతుంది. అసలు యుక్రెయిన్ ని రష్యా ఏమడుగుతుందంటే యుక్రెయిన్ దేశం నాటోలో జాయిన్ అవ్వదని హామీ ఇవ్వాలి. అలాగే వెస్టర్న్ కంట్రీస్ తో సంబంధాలకి యుక్రెయిన్ దూరంగా ఉండాలి అని. అలాగాని చేస్తే రష్యన్ మిలిటరీ తిరిగి వెనక్కి వెళ్లిపోతుందని రష్యా చెబుతుంది. కానీ యుక్రెయిన్ మాత్రం ఏం చెబుతుందంటే ఇది మా దేశం, మాకు ఇష్టమైన డెసిషన్స్ తీసుకుంటాము అని చెబుతుంది. అందుకు రష్యా ఏం చెబుతుందంటే ఆ డెసిషన్స్ అనేవి మాకు సెక్యూరిటీ ప్రాబ్లం తెచ్చిపెట్టకూడదని, వెస్టర్న్ కంట్రీస్ తో సంబంధాలు ఎక్కువగా పెట్టుకోవద్దని చెబుతుంది. అసలు రష్యాకి ఏ దేశాలు సహాయం చేస్తున్నాయో ఇప్పుడు చెప్తాను. ప్రస్తుతం రష్యాకి బెలారస్ మాత్రమే సహాయం చేస్తుంది. ఆ సహాయం కూడా ఎలా అంటే బెలారస్ కి చెందిన భూభాగాన్ని ఉపయోగించుకుని రష్యన్ మిలిటరీ యుక్రెయిన్ లోకి ప్రవేశిస్తుంది. బెలారస్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ కి మంచి ఫ్రెండ్, అందుకే రష్యాకి సహాయం చేస్తున్నాడు. అందుకే అమెరికా కూడా రష్యాతో పాటు బెలారస్ మీద కూడా శాంక్షన్స్ విధిస్తుంది. యుక్రెయిన్ కి ఏ దేశాలు సహాయం చేస్తున్నాయంటే అమెరికాకి చెందిన మిత్ర దేశాలన్నీ సహాయం చేస్తున్నాయి. ఆ సహాయం అనేది ఆయుధాలు సప్లై చేయడం ద్వారా, డబ్బులు ఇవ్వడం ద్వారా చేస్తున్నాయి. వేరే దేశాలు యుక్రెయిన్ కి ఇంతకన్నా ఎక్కువ సహాయం చేయలేవు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా దేశం తన మిలిటరీని డైరెక్ట్ గా యుక్రెయిన్ కి పంపితే అప్పుడు అది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన 2 ప్రపంచ యుద్ధాలు మొదట్లో 2 దేశాల మధ్య యుద్ధంతో మొదలైనవే. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రస్తుతం ఇండియా ఎవ్వరికీ సపోర్ట్ చేయడం లేదు, న్యూట్రల్ గా ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓలో రష్యాకి వ్యతిరేకంగా ఓటింగ్ పెట్టినప్పుడల్లా ఇండియా ఆబ్సెంట్ అవుతుంది, ఓట్ వేయడం లేదు. ఈ విషయంలో ఇండియా కొంచెం డిప్లొమాటిక్ గా వ్యవహరిస్తుంది. ఎందుకంటే రష్యాకి అనుకూలంగా ఓటు వేస్తే అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్ ఇక నుంచి ఇండియాతో ఏదైనా బిజినెస్ చేయడానికి కొంచెం ఆలోచిస్తాయి. ఇండియా ఏదైనా మిలిటరీ ఎక్విప్మెంట్ కొనుక్కోవాలంటే దాన్ని అమెరికా అంత ఈజీగా ఇండియాకి అమ్మదు. ఒకవేళ రష్యాకి వ్యతిరేకంగా ఇండియా ఓటు వేస్తే గత 70 సంవత్సరాల నుంచి మనకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన రష్యాకి నమ్మక ద్రోహం చేసినట్టు అవుతుంది. ఇప్పటి వరకు ఇండియాకి రష్యాకి మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది. 1971 ఇండియా పాకిస్తాన్ వార్లో అన్ని కంట్రీస్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంటే రష్యా ఒక్కటి మాత్రం ఇండియాకి సపోర్ట్ చేసింది. ఆ యుద్ధ సమయంలో రష్యా ఇండియాకి సబ్మెరైన్స్ ఇచ్చి మరీ సహాయం చేసింది. యుఎన్ఓలో ఇండియాకి వ్యతిరేకంగా ఓటింగ్ కండక్ట్ చేసినప్పుడల్లా రష్యా తన వెటో పవర్ ని ఉపయోగించి ఇండియాకి సపోర్ట్ చేసింది. మిలిటరీ టెక్నాలజీ విషయంలో ఏ దేశం కూడా ఇంకొక దేశానికి తన టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయదు, జస్ట్ వెపన్స్ ని మాత్రమే అమ్ముతుంది. కానీ రష్యా మాత్రం ఎన్నో మిలిటరీ టెక్నాలజీస్ ని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసింది. అందుకే రష్యాకి వ్యతిరేకంగా ఇండియా ఎక్కడా మాట్లాడడం లేదు. ఇక శాంక్షన్స్ విషయానికి వస్తే అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్ దాదాపు అన్ని కేటగిరీస్ లో రష్యా మీద శాంక్షన్స్ విధించాయి. ఆ శాంక్షన్స్ వల్ల ఇండియా మీద ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చెబుతాను. ఇండియా రష్యా మధ్య ట్రేడింగ్ ఎక్కువేం జరగదు, అందుకని శాంక్షన్స్ వల్ల ఇండియా మీద డైరెక్ట్ గా పెద్దగా ఎఫెక్ట్ పడదు. కానీ ప్రపంచంలో సౌదీ అరేబియా తర్వాత క్రూడ్ ఆయిల్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది రష్యా. క్రూడ్ ఆయిల్ ని రష్యా ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్ కి సప్లై చేస్తుంది. ఒకవేళ శాంక్షన్స్ అనేవి రష్యన్ క్రూడ్ ఆయిల్ మీద గాని విధిస్తే అప్పుడు యూరోపియన్ కంట్రీస్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ని కొనే అవకాశం ఉండదు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. అందువల్ల మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ క్రూడ్ ఆయిల్ కి డిమాండ్ పెరిగి ప్రైసెస్ అనేవి కూడా పెరుగుతాయి. ఇండియా కూడా క్రూడ్ ఆయిల్ ని ఎక్కువగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది గనుక ప్రైస్ ఇంక్రీజ్ ఎఫెక్ట్ అనేది ఇండియా మీద కూడా ఉంటుంది. ఆల్రెడీ యుద్ధానికి ముందు $90 ఉన్న బ్యారెల్ ధర ఇప్పుడు $125 కి చేరింది. అంటే దాదాపు 30% పెరిగింది. ప్రస్తుతం ఎందుకు పెరిగిందంటే ఒకవేళ రష్యన్ క్రూడ్ ఆయిల్ మీద శాంక్షన్స్ విధిస్తారేమో అన్న భయంతో పెరిగింది. ఒకవేళ నిజంగానే రష్యన్ క్రూడ్ ఆయిల్ మీద శాంక్షన్స్ విధిస్తే ఇంకెంత పెరుగుతుందో మీరే అర్థం చేసుకోండి. ప్రస్తుతం ఇండియాలో కొన్ని స్టేట్స్ లో ఎలక్షన్స్ జరుగుతున్నందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ ప్రైసెస్ ని పెంచలేదు. ఒకవేళ రేట్లు పెంచితే ప్రజలు తమకి ఓట్లు వేయరని. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి, అందుకని రానున్న రోజుల్లో 10 నుంచి 20 రూపాయల వరకు పెట్రోల్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ ప్రైసెస్ పెరిగాయి అంటే ఇక అన్ని రేట్లు పెరుగుతాయి. రష్యా మీద విధించిన శాంక్షన్స్ వల్ల ఇండియా ఇంపోర్ట్ చేసుకునే మిలిటరీ ఎక్విప్మెంట్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే డిఫెన్స్ ఎక్విప్మెంట్ లో 60% రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది.
ఏదైనా వెపన్ ని రష్యా తయారు చేయాలంటే దానికి కావలసిన విడిభాగాలని యూరోపియన్ కంట్రీస్ నుంచి రష్యా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు శాంక్షన్స్ ఉన్నాయి గనుక ఇక యూరోపియన్ కంట్రీస్ విడిభాగాలని రష్యాకి పంపవు. అందువల్ల రష్యాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. అప్పుడు రష్యా ఇండియాకి వెపన్స్ ని ఎక్స్పోర్ట్ చేయలేదు. రష్యా మీద విధించిన శాంక్షన్స్ వల్ల ఇండియాకి ఒక పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది. అదేంటంటే స్టీల్ ఎక్స్పోర్ట్స్. ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే స్టీల్లో రష్యా మరియు యుక్రెయిన్ దేశాలు 10% స్టీల్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు యుక్రెయిన్ లో యుద్ధం జరుగుతుండడం వల్ల ప్రొడక్షన్ ఆగిపోతుంది. రష్యా మీద శాంక్షన్స్ ఉండడం వల్ల యూరోపియన్ కంట్రీస్ రష్యా నుంచి స్టీల్ ని కొనవు. అందువల్ల ఇక యూరోపియన్ కంట్రీస్ ఇండియా నుంచి స్టీల్ ని కొంటాయి. అప్పుడు ఇండియాకి చెందిన స్టీల్ కంపెనీస్ కి లాభాలు వస్తాయి. సో రష్యా మీద విధించిన శాంక్షన్స్ వల్ల ఇండియా మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఏం లేకపోయినా ఇండైరెక్ట్ గా మాత్రం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ప్రస్తుతం ఇండియన్ గవర్నమెంట్ క్రూడ్ ఆయిల్ మీద ఇండియా ఆధారపడడాన్ని తగ్గించాలనుకుంటుంది. అందుకోసం హైడ్రోజన్ ప్రొడక్షన్ మీద, సోలార్ ఎనర్జీ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ గానీ వాడుకలోకి వస్తే ఇక ఇండియాలో ఉన్న వెహికల్స్ పెట్రోల్, డీజిల్ తో కాకుండా హైడ్రోజన్ తో నడుస్తాయి. హైడ్రోజన్ మీద ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ కి, సోలార్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ కి ఫ్యూచర్ లో మంచి లాభాలు వస్తాయి. ఆ కంపెనీస్ లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేయడానికి 100 రూపాయలు ఉన్నా చాలు. అందుకు ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ 1 డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. వాటిని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.